ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్. మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అవిసె గింజల గురించి చాలా విన్నాను నేను. హెయిర్ సాఫ్ట్నింగ్ కోసం, అలానే నరాల బలహీనత కోసం వాడతారు అని. మరి నరాలు బలహీనంగా ఉన్నప్పుడు అండ్ అలానే అవి యాక్టివ్గా అవ్వాలంటే, ఇంకోటి చేతులు అరిచేతులు మంటలు పెట్టడం, కాళ్ళు మంటలు పెట్టేటప్పుడు అవిసె గింజలు వాడితే తగ్గుతాయి అని అంటున్నారు. మరి దీని గురించి నిజంగానే తగ్గుతాయి అనే ఎగ్జాంపుల్ని ఇవ్వండి సార్. నిజంగా ఇది తగ్గుతుంది. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక రెమెడీ మనం తీసుకున్నప్పుడు మనం ఈవెన్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఆ రెమెడీ ఎలా మనం శరీరంలో పనిచేస్తుంది అది తెలుసుకోవడం చాలా అవసరం. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, అది తీసుకున్నప్పుడు ఏ ఐటమ్స్ మనం తీసుకోకూడదు, అది కూడా అవసరం. ఓకే. సో ఇది టోటలీ ఎట్లా ఉంది అంటే డిపెండింగ్ అపాన్ అవర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో ఒకరికి ప్రాబ్లమ్స్ ఎలా ఉంది అండ్ దాని తప్పటి మనం ఏ ఐటమ్స్ తినకూడదు, ఏమేమి ఐటమ్స్ మనం తినాలి. అండ్ ఓకే, అవిసె గింజలు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పొచ్చు. బికాస్ దిస్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ద మినరల్స్. ఓకే, ఇందులో మినరల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫుల్ ఆఫ్ ద మినరల్స్ అండ్ ఫుల్ ఆఫ్ ద ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఓకే, సో దట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఐటమ్స్ ఫర్ ఎవ్రీవన్, each and everyone. Okay sir. And apart from that, we have got higher level of fiber in this. Fiber ఎక్కువగా ఉంటుంది. Yes. Okay. So fiber కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇది తీసుకోవడం చాలా అవసరం అండ్ డైలీ బేసిస్ లో మనం తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేశారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు చాలా మార్పు వచ్చేస్తుంది. అండ్ నార్మల్గా దే కెన్ మెయింటైన్ ఏ గుడ్ హెల్త్. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సపోజ్ ఈ అవిసె గింజల్లో ఉన్న బెనిఫిట్స్ నేను చెప్తాను మీకు. హౌ ఇట్ ఈస్ బిన్ యూస్ఫుల్ ఇన్ నేచురల్, ఏ విధంగా ఉపయోగపడతాయి. అన్ని దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఓకే. సో ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పని ఏంటి మనం చూడాల్సిన విషయం. ఒకరికి సపోజ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది. ఓకే. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించుకోవడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే ఇది తగ్గించుకోవడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఎస్, విదౌట్ గోయింగ్ ఫర్ ఎనీ సెట్ ఆఫ్ మెడికేషన్. ఒకరు ఈ అవిసె గింజలు మాత్రం తీసుకుంటే కూడా దానివల్ల వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి. ఎస్, దట్ ఈస్ వన్. ఏ రకంగా తీసుకుంటే మంచిది అంటారు? లైక్ పౌడర్ చేసేసి మనం బటర్ మిల్క్ లో కలిపేసి మనం తీసుకోవచ్చు. బటర్ మిల్క్ 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్, దానిలో ఈ అవిసె గింజల పౌడర్ 1 స్పూన్ మనం కలిపేయాలి. కలిపేసి కొంచెం ఉప్పు కలిపేసి కూడా మనం తాగొచ్చు. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు రిడ్యూస్ ద కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ. అపార్ట్ ఫ్రమ్ దట్, లెట్ us say ఒకరికి బ్లాకేజ్ స్టార్ట్ అయిపోయింది. బ్లాకేజెస్. ఎస్, లైక్ హార్ట్ ఆర్టరీలు వాళ్ళకు బ్లాకేజ్ వచ్చేసింది. ఓకే. సో దిస్ హాస్ గాట్ సర్టన్ మెడిసినల్ ప్రాపర్టీ అండ్ సో మచ్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీ ఇస్ దేర్. కాబట్టి ఇది ఏం చేస్తాయి అంటే లైక్ ఆ బ్లాకేజ్ కూడా ఓపెన్ చేయడం మొదలు పెడతాయి. ఎస్. సో డైలీ బేసిస్లో మనం తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే. సో దట్ ఈజ్ వన్. సపోజ్ ఒకరికి కాన్స్టిపేషన్ ఉంది, లైక్ మలబద్ధకం వచ్చేసింది, బాగా ఈ టైప్ అవిసె గింజలు తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళకు బౌల్ సిస్టమ్ బాగా పనిచేస్తాయి. ఇంటెస్టైన్లు ఈ దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ వెళ్ళి ఇంటెస్టైన్ కూడా క్లీన్ చేస్తాయి అండ్ దానివల్ల వాళ్ళకు మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది. అవును సార్, ఈ అరిచేతుల మంటలు, కాళ్ళ మంటలు కూడా వస్తాయి కదా సార్, వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే దీనిలో ఉన్న మినరల్స్ అండ్ దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్న నర్వ్స్ కు అన్ని యాక్టివేట్ చేస్తాయి. ఓకే. సో ఎప్పుడైనా సరే మన శరీరంలో ఉన్న నర్వ్స్ బాగా యాక్టివేట్ అయిపోయిందంటే వాళ్ళకు నార్మల్గా డయాబెటిక్ న్యూరోపతి కానీ, ఓకే, లేకపోతే వాళ్ళకు నార్మల్గా నర్వ్స్ వీక్నెస్ కానీ మనకు రానే రాదు, రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అండ్ దీనిలో ఇంకొక టైపు ఆయిల్ కూడా ఉంటుంది అన్నమాట. సో దట్ ఆయిల్ ఆల్సో హ్యాస్ గట్ లాట్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీ. అంటే అవిసె గింజల ఆయిల్ సార్? ఎస్. ఓకే. సో ఈవెన్ దట్ ఆల్సో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బాడీ. సో మనం తింటే అది కూడా ఇంటేక్ మనకు జరుగుతుంది. కాబట్టి మనకు నార్మల్గా మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్కు మనకు
తగ్గించి మంచి కొలెస్ట్రాల్కు పెంచుతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెకానిజం ఇన్ దిస్. ఓకే, సో ఈ విధానం కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓవరాల్ హెల్త్ గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఐ విల్ సే యాజ్ పర్ ద న్యాచురోపతి. ఓకే, ఈ విధానంగా బాగా తీసుకుంటే డైలీ. అండ్ సపోజ్ ఒకరికి హైట్ పెరగడం లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మీరు డైలీ బేసిస్లో మీరు తినిపించడం మొదలుపెట్టండి. అండ్ డైలీ 1 ఆలుగడ్డ బాయిల్ చేసి మీరు తినిపించండి, అరౌండ్ 100 grams పర్ డే. ఓకే, సో ఎలాంటి వాళ్ళకు తినిపిస్తే లైక్ చిన్న పిల్లలది హైట్ గ్రోత్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ మనం చెప్పొచ్చు. అవిసె గింజలు అండ్ ఈ లైక్ ఆలుగడ్డ బాయిల్డ్ పొటాటో. అంటే ఈ అవిసె గింజలు కూడా అందులో వేసి బాయిల్ చేయాలా సార్? అట్లా కాదు, మీరు సపోజ్ పౌడర్ చేసి పెట్టారు, మీరు ఆలుగడ్డ బాయిల్ చేసేసారు, బాయిల్ చేసిన తర్వాత మీరు ఆలుగడ్డ తీసేయండి, పీల్స్ తీసేసి మీరు స్మాష్ చేయండి. ఓకే, స్మాష్ చేసేసి దానిలో కొంచెం ఆవాల నూనె మీరు యూజ్ చేయండి. ఓకే, కొంచెం ఒక 1/2 teaspoon ఆవాల నూనె దానిలో వేయండి, కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇది కూడా వేసేయండి. అండ్ దాంతో పాటు మీరు ఈ అవిసె గింజలు కూడా తీసుకోమంటారు, ఎలా కూడా తీసుకోవచ్చు. యా, సో ఎలా తీసుకుంటే కూడా దర్ ఇస్ నో ప్రాబ్లం. సపోజ్ ఒకరు అంటే లైక్ కట్లెట్ టైప్ సార్? యా, కట్లెట్ టైప్ చేసి కూడా తినొచ్చు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. సో ఈ టైప్ కట్లెట్ తయారు చేసి కూడా తినొచ్చు. బట్ కట్లెట్ తయారు చేయకుండా ఈ టైప్ జస్ట్ స్మాష్ చేసి ఒకరికి తినిపించారంటే వాళ్ళకు హైట్ పెరగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ చిన్నపిల్లలకి. అండ్ దాంతో పాటు వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉండదు, వాళ్ళకు నరాలు వీక్నెస్ ఉండవు, వాళ్ళకు ఓవరాల్ హెల్త్ గ్రో అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పచ్చు. యా, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అవిసె గింజలు. ఓకే, అండ్ దీంతో పాటు ఐ విల్ సజెస్ట్ వన్ మోర్ థింగ్, లైక్ ఒకరికి ఇన్ కేస్ ఈ టైప్ చేయకుండా ఒకరు వేరే విధానంగా వాడాలంటే కూడా వాడవచ్చు. లైక్ చట్నీ మనం తయారు చేస్తున్నాము, చట్నీలు కూడా యాడ్ చేసి మనం తినొచ్చు. ఎస్, అంటే ఈ పౌడర్ వేసి తినొచ్చు అంటారు. ఎస్, ఎలా కూడా చేయొచ్చు. అండ్ ఈ అవిసె గింజలకు మీకు ఇంకొక రకంగా తయారు చేయాలంటే లైక్ మీరు చట్నీలకు తయారు చేసి కూడా తినొచ్చు. బట్ చట్నీ చేస్తే మెడిసినల్ ప్రాపర్టీ కొంచెం తగ్గుతుంది అక్కడ. ఓకే, సో ఎలా కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనం తయారు చేసి కూడా మనం తినొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఓవరాల్ హెల్త్కి. ఓకే, ఓవరాల్ హెల్త్ గురించి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం అనుకోవచ్చు అవిసె గింజలు. ఎస్, ఓకే, సో this is the only thing I want to tell. And finally, this is one of the best medicine for height growth. It is one of the best medicine for constipation. It is one of the best medicine for the heart artery and heart blockage. Okay, this is one of the best medicine to reduce the cholesterol. Cholesterol kuda చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గించి ఈవెన్ మంచి కొలెస్ట్రాల్ కూడా పెంచుతాయి అన్నమాట. Okay, so much of advantage is there. మనకు డైలీ బేసిస్ లో ఇది యూజ్ చేయడం చాలా చాలా అవసరం. ఓకే సార్, సో అవిసె గింజల యొక్క ప్రాముఖ్యతని మా అందరికి తెలిపినందుకు థ్యాంక్ యూ సార్.